ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రాజమహేంద్రవరంలో జరుగుతున్న డెవలప్మెంట్లో దివాన్ చెరువు దగ్గర 4 లేన్గా ఉండే రోడ్ని 10 లేన్గా డెవలప్ చేస్తున్నారు. ఈ హైవే వివరాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేశాను. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసింది కదా, మనం ఈ NH16 వెళ్తున్నప్పుడు మన దివాన్ చెరువు ద్వారా ఏదో డెవలప్మెంట్ కనబడుతుంది అనమాట. మొత్తం ఆ పక్కన కొట్టేసినట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం అనమాట. సో అది మనకి అక్కడ 4 లేన్ రోడ్ డెవలప్ చేస్తున్నారు 6 లేన్గా, అండ్ కంప్లీట్గా ఎలివేటెడ్ కార్డర్ రాబోతుంది అనమాట కొన్ని చోట్ల. సో ఈ విషయాలను కూడా చాలా క్లియర్గా నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు అక్కడ జరిగిన డెవలప్మెంట్ని అప్డేట్ని అయితే నేను చూపించబోతున్నాను. మరి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ యొక్క అప్డేట్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడ డెవలప్ అవుతుంది, ఈ విషయాలను కూడా తెలుసుకోవాలంటే మనం మ్యాప్లోకి వెళ్ళాలి. మ్యాప్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడ విజువల్స్ చూస్తాం, మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఈ డెవలప్మెంట్ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకుంటాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన రాజమహేంద్రవరం. అయితే మనం ఇప్పుడు మన విశాఖపట్నం నుంచి విజయవాడ కానీ ఖమ్మం కానీ వెళ్ళాలంటే మనం రాజమహేంద్రవరం ముందే దివాన్ చెరువు ఏరియా దగ్గర డైవర్షన్ తీసుకోవాలి. ప్రస్తుతం ఈ దివాన్ చెరువు దగ్గర వర్క్ అనేది జరుగుతుంది. ఈ వర్క్ జరగడం వల్ల ట్రాఫిక్ ఉంది. ఇంతకుముందు మనకి ఇక్కడ 4 లేన్ రోడ్ ఉండేది, దీన్ని ఇప్పుడు 10 లేన్గా డెవలప్ చేస్తున్నారు. అంటే 6 లేన్ మెయిన్ క్యారేజ్ వే, అటు ఇటు 4 లేన్ సర్వీస్ రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఇక్కడ నుంచి మనకైతే ఇలా మనం ఈ దివాన్ చెరువు వెళ్తాం అనమాట. దివాన్ చెరువు నుంచి అలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఈ రోడ్ డెవలప్మెంట్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనం విజువల్స్లో చూస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం సైడ్కి వెళ్ళామంటే రాజమహేంద్రవరం వెళ్తాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే టువర్డ్స్ మన విజయవాడ హైవే వెళ్తాం. సో మనం చూసుకోవచ్చు, ఇలా మనం ముందుకు వెళ్ళేటప్పుడు కూడా వర్క్ అనేది జరుగుతుంది. ఇదంతా కూడా 4 లేన్ ఉండేది, దీన్ని 6 to 8 లైన్స్ వరకు ఈ రోడ్ని డెవలప్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి అలా మన గామన్ బ్రిడ్జ్ ఉంది కదా, గామన్ బ్రిడ్జ్ వరకు ఈ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతం మనకైతే ఇగోండి ఈ ప్లేస్ వరకు ఎగ్జాక్ట్గా మనం చూసుకోవచ్చు, నయారా ఫిల్లింగ్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ, ఆ ముందు వరకు వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా నేను మీకు విజువల్స్లో క్లియర్గా చూపిస్తాను. మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? చాలో, చూసారు కదా మ్యాప్లో మీకు అయితే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, అండ్ అలాగే మనకి ఎక్కడి నుంచి ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది, అండ్ ఎక్కడి నుంచి ఎక్కడ విజువల్స్ వస్తాం, ఈ విషయాలని చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాప్లో. సో ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్గా విజువల్స్ని చూడబోతున్నాం. మరి చూద్దామా? ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకైతే ముందు కనిపిస్తుంది రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ బంక్ అయితే. సో ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి చాలా క్లియర్గా వర్క్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. లెఫ్ట్లో రైట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లైట్గా మనకి ఎక్స్టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ కంప్లీట్ ఎక్స్టెన్షన్ మనకి కనిపిస్తుంది. అయితే అక్కడ మనకి ప్రస్తుతం వర్క్ జరుగుతుంది కాబట్టి చాలా వరకు ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. అండ్ అలాగే మ్యాక్సిమం మీరు ఈ ప్లేస్కి వచ్చేసరికి స్లో అవుతే ఇంకా మంచిది. ఎందుకంటే నేను వెళ్ళినట్టు అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు. అలా వెళ్ళటం వల్లే చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో మీరు ఈ ప్లేస్కి వచ్చేసరికి కొంచెం స్లో అయ్యారంటే అరౌండ్ ఒక 40 to 60 స్పీడ్లో వెళ్ళారనుకోండి, మీ వెహికల్ ఈజీ కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకైతే చాలా క్లియర్గా అటువైపు ఇటువైపు రోడ్ వైడనింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్లో రైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అటువైపు ఇటువైపు అడిషనల్గా 6 లేన్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అండ్ ఇటువైపు 3 లేన్స్, ఇటువైపు 3 లేన్స్, మనకి మధ్యలో ఇప్పుడు 6 లేన్ వచ్చి అటు ఇటు 4 లేన్ సర్వీస్ రోడ్స్ అయితే వస్తాయి. సో దాని ద్వారా ఇక్కడ మనకి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. ఆ ముందు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రైట్ సైడ్లో మొత్తం మనకి అక్కడ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల మీకు ఆ ప్లేస్లో ట్రాఫిక్ అనేది నిలిచిపోయింది. అండ్ అక్కడ దాకా మనకి మొత్తం 4 లేన్లు వచ్చిన వాళ్ళు సింగిల్ రోడ్లో చాలా ముందుకు వెళ్తున్నారు. అండ్ అక్కడే మనకి యూటర్న్ ఉంది. సో అలా ఉండడం వల్ల మొత్తం ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ రూట్లో వెళ్ళేది ఎక్కువ హెవీ వెహికల్స్ కాబట్టి వాటి వల్ల కూడా ఎక్కువ ట్రాఫిక్ అనేది నిలుస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంతవరకు ఉందో. ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ మధ్యలో మనకి ఎక్కువ ట్రక్సే కనిపిస్తాయి. అండ్ అక్కడ మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లోంచి కొంతమంది బైకర్స్ కూడా వస్తున్నారు. అది కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్లో రైట్లో కూడా జరిగిన వర్క్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళగానే మనకి మెయిన్ జంక్షన్ వస్తుంది అనమాట. ఆ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుంటే టువర్డ్స్ విజయవాడ ఖమ్మం అటువైపు వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే మనమైతే రాజమహేంద్రం ఊర్లోకి వెళ్ళొచ్చు.
రాజమహేంద్రం ఊర్లోంచి కూడా మనం వెళ్ళొచ్చు, కానీ ఊర్లోంచి వెళ్తే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు వెళ్ళాల్సిన సమయం కాస్త పెరుగుతుంది. డిస్టెన్స్ మీకు మహా అయితే కొంచెం వస్తుంది అనమాట. ఒక 5 కిలోమీటర్స్ వరకు మీకు డిస్టెన్స్ అనేది డిఫరెన్స్ రావచ్చు, కానీ టైం మాత్రం చాలా ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. సో మ్యాక్సిమం మీరు బైపాస్లో వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు ఒకవేళ విజయవాడ వెళ్ళాలనుకుంటే. రాజమహేంద్రం ఊర్లోకి వెళ్ళాలంటే మాత్రం మీకు ఆల్రెడీ తెలుసు కదా, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మీరు చూస్తున్నట్లయితే మీకు మన విజయవాడ వైపు రోడ్డు ఉంది కదా, అటువైపు కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆ ట్రాఫిక్ని టాప్ వ్యూలో చూసి ఆ తర్వాత మనం అయితే మన విజయవాడ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లోంచి మళ్ళీ ఇటువైపు అయితే వద్దాం. సో నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను అండ్ కంప్లీట్గా మనం ఈ దివాన్ చరిత్ర జరుగుతున్న వర్క్ని కూడా చూడొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు టాప్ వ్యూలో కనిపిస్తుంది కదా రోడ్ ఎలా ఉండబోతుంది అనేది. మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద రోడ్ అయితే ఉంటుందన్నమాట. సో అరౌండ్ 10 లైన్ అయితే ఉంటుంది, 6 లైన్ మధ్యలో ఉంటుంది, అటు ఇటు 4 లైన్ సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది. మీకు దివాన్ చెరువు దగ్గర, చెరువు చూసారా లెఫ్ట్ సైడ్లో కనిపించింది, ఇదే దివాన్ చెరువు దగ్గర చెరువు అనమాట, ఆ లెఫ్ట్లో ఉండేది. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి మళ్ళీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఏదో వస్తుంది. మనం కాస్త ముందుకు వెళ్దాం, ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వద్దాం. అప్పుడు ఇంకా క్లియర్గా ఇక్కడ జరిగిన వాటిని క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే ట్రాఫిక్, ఇది మధ్యాహ్నం తీసిన వీడియో, ఈవినింగ్ కూడా తీసిన వీడియో చూపిస్తాను. ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే మన విజయవాడ హైవే ఉంది కదా, అక్కడ మనం డైవర్షన్ తీసుకున్న తర్వాత వస్తాం కదా, అక్కడ ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం చూసేది టువర్డ్స్ విజయవాడ వైపు అండ్ మళ్ళీ ఇప్పుడు న్యూ టర్న్ తీసుకుని వెనక్కి అయితే వెళ్తాం అనమాట. వెనక్కి వెళ్తున్నప్పుడు మనం అయితే టువర్డ్స్ రాజమహేంద్రవరం వైపు, అంటే మనం చూసాం జంక్షన్, ఆ జంక్షన్ వైపు మనం అయితే వెళ్తాం. సో వెళ్తున్నప్పుడు కూడా మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకైతే అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ ఎలా జరుగుతుందో కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ అలానే మీరు అబ్జర్వ్ చేశారు కదా, మీకైతే ఆ లెఫ్ట్లో నయారా బంక్ అయితే కనిపించింది. సో ఇప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ జరిగిన వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకైతే లెఫ్ట్ రైట్లో చాలా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. సో ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ మధ్యలో అయితే ఫ్లైఓవర్ రాబోతుంది అనుకుంటా, ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి సింగిల్ రోడ్ అయితే వచ్చింది. సో ప్రస్తుతం ఈ రోడ్లో వర్క్ జరుగుతుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళండి. ఒక 30 to 40 స్పీడ్లో వెళ్తే మీరు సేఫ్గా హ్యాపీగా వెళ్తారు. సో ఇక్కడ ఫ్లైఓవర్ కోసం పైలింగ్ అయితే జరుగుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ పైల్ మిషన్ అది, దాంతో మనకి పైలింగ్ చేస్తారనమాట ఫౌండేషన్ వేయడానికి. సో మీరు చూస్తున్నారు కదా, మీకైతే ఇక్కడ జరుగుతున్న వర్క్ కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది. సో అలానే ఈ రూట్లో ఎక్కువ ట్రక్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో లెవెలింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ అది కూడా మొత్తం లెవెల్ చేసి కంప్లీట్గా ఒకే లెవెల్లో తీసుకొచ్చి కంప్లీట్గా రోడ్ వర్క్ అనేది చేస్తారు. సో దాని ద్వారా మనకి మొత్తం ఒక 10 లైన్ హైవేలా ఉన్నా లేదా 6 లైన్ హైవేలా ఉన్నా మనకి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఈజీగా మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళొచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే మనమైతే మన కొవ్వూరు బ్రిడ్జ్ ఉంది కదా, కొవ్వూరు బ్రిడ్జ్ వరకు వెళ్ళిపోతాం. అక్కడ నుంచి మనకు తెలిసిందే కదా, మనకి డైరెక్ట్గా 4 లైన్ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది, ఫ్లైఓవర్ వచ్చినప్పుడు 6 లైన్ అయితే ఉంటుంది. సో అలా ఉండడం వల్ల మనం హ్యాపీగా ఈజీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ ట్రావెల్ కూడా బాగుంటుంది. మనం రాజమహేంద్రవరం నుంచి అలా విజయవాడ ఈజీగా వెళ్ళొచ్చు, కానీ మన అనకాపల్లి నుంచి ఈ దివాన్ చెరువుకు రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ కష్టం కూడా తొందరగా తీరిపోతుంది అనమాట. దాని గురించి కూడా మనం అప్కమింగ్ వీడియో చేయబోతున్నాం. ఆ వీడియోలో కంప్లీట్గా మీకు మన దివాన్ చెరువు నుంచి అనకాపల్లి వరకు డెవలప్ చేస్తున్న 6 లైన్ రోడ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. అండ్ అలాగే ఎక్కడ బైపాస్లు వస్తున్నాయి అండ్ అలాగే ఎక్కడ ఫ్లైఓవర్లు వస్తున్నాయి, ఈ విషయాలు కూడా మీకు చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. మరి మీరు ఆ వీడియో చూడడానికి రెడీగా ఉన్నారా? అయితే కామెంట్ చేసేయండి. సో మనమైతే జంక్షన్ వరకు వస్తాం అనమాట. చూస్తారు కదా జంక్షన్లో వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో అండ్ ట్రాఫిక్ ఎలా ఉందనేది. సో మీకు మధ్యాహ్నం టైంలో చూపించాను ట్రాఫిక్ ఎలా ఉందనేది. ఇప్పుడు మనం ఈవినింగ్ టైంలో చూస్తే ట్రాఫిక్ మనకి ఇంకా క్లియర్ కనిపిస్తుంది. నేనైతే ఈ వీడియో ఈవినింగ్ టైంలో తీసాను అనమాట. ఈవినింగ్ 5 o'clock ఆ టైం తీసాను అనమాట. సో ఆ టైంలో మీరు ట్రాఫిక్ని అబ్జర్వ్ చేయొచ్చు. మధ్యాహ్నం ట్రాఫిక్ ఎక్కువ ఉందా, ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం మార్నింగ్ చూసిన టైంలో అయితే ఇదంతా ట్రాఫిక్ ఉండింది, మొత్తం మనకి రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఉండింది. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ట్రాఫిక్ పెద్దగా కనిపించట్లేదు, చాలా తక్కువ ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం టైంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉందేమో, కానీ మధ్యాహ్నం నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే మనకి ప్రస్తుతం కాసే ఎండలకి కంప్లీట్గా నా డ్రోన్ అయితే హీట్ ఎక్కిపోయి ఇంకా నేను ఎగరలేను, పడిపోయేటట్టు ఉన్నాను, దింపారా బాబు అన్నదన్నమాట. నాకైతే 2 నిమిషాలు చాలా భయం వేసింది, ఎందుకంటే ఆల్రెడీ ఒక డ్రోన్ పోగొట్టుకున్నాను అండ్ రెండో డ్రోన్ కూడా పడింది, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించి వాడుతున్నాను. మళ్ళీ ఇది దీనికి ఏమవుతుందో భయం వేసింది 2 నిమిషాలు. బట్ ఏం కాకుండా ఫైనల్ డ్రోన్ చేతికైతే వచ్చింది. అప్పుడు పట్టుకున్న చేతిలో నా చేతి కాలింది. సో ఎండలు అంత దారుణంగా ఉన్నాయి అండ్ అలాగే అంతటి ఎండలో డ్రోన్ ఎగరడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మళ్ళీ ఈవినింగ్ టైంలో ఈ వీడియో షూట్ చేశాను. అందుకే మీకు 2 టైం జోన్లోని
నేనైతే వీడియోని చూపించగలిగాను. సో మరి ఫైనలీ మనమైతే వెనక్కి అయితే వస్తాం అనమాట, మళ్ళీ ఇండియన్ ఆయిల్ బంక్ వరకు. సో మరి మీకు వీడియో ఎలా అనిపించిందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ అలాగే మీకు దివాన్ చౌదరి దగ్గర జరుగుతున్న డెవలప్మెంట్ కూడా చూపించాను. అండ్ అలాగే రాజమండ్రిలో ఇంకా చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి, అవి కూడా తొందరలో చూపించబోతున్నాను. మరి ఏ డెవలప్మెంట్స్ అవుతున్నాయో రాజమండ్రిలో నాకు పెద్దగా తెలియదు, మరి మీకు తెలిస్తే కామెంట్ చేస్తారా? మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే రేపటి వీడియోలో మాత్రం మీకైతే దివాన్ చెరువు నుంచి మన అనకాపల్లి వరకు డెవలప్మెంట్ అవుతున్న హైవే గురించి చెప్పబోతున్నాను. అండ్ అలాగే ప్రస్తుతం ట్రాఫిక్ కూడా చూపించబోతున్నాను. అండ్ అలాగే అప్కమింగ్ వీడియోలో ఇంకొక బెస్ట్ వీడియో కూడా రాబోతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా చూపించాను అనమాట దివాన్ చెరువు ద్వారా ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది అనేది. అలానే మీకైతే చాలా అంటే చాలా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఎలాంటివో జరిగింది అండ్ వర్క్ అప్డేట్ స్టాటస్ ఏంటి అండ్ ప్రస్తుతం ఎలాంటివో జరుగుతుంది. అండ్ అలానే మొత్తం అక్కడ చేంజ్ అయిన ప్లేస్ అంతా కూడా చూపించాను అనమాట మీకైతే. సో మరి వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనమైతే ఇంకా వీడియోని ఎక్కడ దాన్ని చేస్తున్నాం. మీకు వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్కి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.